బీఆర్ఎస్ కాంగ్రెస్ కలుస్తాయనేది వింతేమి కాదని ఎప్పటి నుంచో ఆ పార్టీలు కలిసే పనిచేస్తున్నాయని బీజేపీ ఎంపీ లక్ష్మణ్ అన్నారు. ఢిల్లీలో కాంగ్రెస్ కు బి టీమ్గా బీఆర్ఎస్ వ్యవహరిస్తే రాష్ట్రంలో బీఆర్ఎస్ కు బి టీమ్గా కాంగ్రెస్ వ్యవహరిస్తోందన్నారు. తెలంగాణలో బీజేపీ ఒంటరిగానే పోటీ చేసి స్పష్టమైన మెజారిటీ సాధిస్తుందంటున్న లక్ష్మణ్తో మా ప్రతినిధి శ్రీధర్ ఫేస్ టు ఫేస్. కోమటిరెడ్డి వెంకటరెడ్డి చేసిన సంచలనమైన వ్యాఖ్యలు వచ్చే ఎన్నికల్లో ఏ పార్టీకి కూడా పూర్తి మెజార్టీ రాదు, అంగొస్తుందంటూ దీనిపై మనతో మాట్లాడడానికి బీజేపీ రాజ్యసభ సభ్యులు లక్ష్మణ్ ఉన్నారు. ఆయన అడిగి తెలుసుకుందాం. సార్ చెప్పండి, కోమటిరెడ్డి వ్యాఖ్యలు ఏ విధంగా చూడొచ్చు? ఎన్నికల తర్వాత బీఆర్ఎస్ కాంగ్రెస్ కలుస్తాయన్న విధంగానే చెప్పారు, ఎట్లా చూడొచ్చు సార్ ఇది? బీఆర్ఎస్ కాంగ్రెస్ కలుస్తా అని చెప్పడం మీద కొత్తనా అనేమైనా వింత ఉందా? అది వాస్తవం. అది గతంలో కలిశారు, భవిష్యత్తులో కలుస్తారు. అయినా బీజేపీని ఓడించలేరు, మోదీని ఎదుర్కోలేరు. ఇదే మాదిరిగా గుజరాత్లో ఆమ్ ఆద్మీ పార్టీ, కాంగ్రెస్ పార్టీ మోదీ గారి మీద ఎన్ని రకాల ప్రచారం చేసినా ప్రభుత్వం పనితీరు కొలమానమైంది. మోదీ మాదల అభివృద్ధికి పెద్దపీట వేశారు. 53% ఓట్లు ఏకపక్షంగా బీజేపీకి వేసి బీజేపీని 156 మంది ఎమ్మెల్యేలను 182 గెలిపించారంటే అది చెంపపెట్టి లాంటి తీర్పు. కాబట్టి మీరు ఎన్ని భ్రమలు, ఎన్ని కలలు కన్నా, బీజేపీ మీద దుష్ప్రచారం చేసిన, లౌకికవాదమైనటువంటి బూచి చూపించిన ప్రజలు నమ్మడానికి సిద్ధంగా లేరు. ఈరోజు కాంగ్రెస్కు ఏ రకంగా బీ టీమ్గా బీఆర్ఎస్ ఢిల్లీలో వివరిస్తుందో, ఇక్కడ హైదరాబాద్లో, తెలంగాణలో బీఆర్ఎస్కు కాంగ్రెస్ బీ టీమ్గా వివరిస్తున్నది. అది మొన్న జరిగిన బడ్జెట్ సమావేశంలో అటు ఢిల్లీలో పార్లమెంట్లో, ఇటు తెలంగాణలో కూడా ఆవిష్కృతమైంది. కాబట్టి బీజేపీ మీద ఎన్ని అపనిందలు చేసినా మీ పాపాలను కడుక్కోలేరు, మీ అవినీతిని ప్రజలు సహించలేకపోతున్నారు. కాబట్టే ఆ మార్పు కోరుకుంటున్నారు. ఆ మార్పు అనేది బీజేపీ ద్వారా సంభవం అని ఏకపక్ష నిర్ణయం బీజేపీకి ఇవ్వబోతున్నారు. మిషన్ 90 లక్ష్యం. కాబట్టి ఇన్ని అవినీతి పార్టీలు, కుటుంబ పార్టీలు ఏకమైన ప్రజలు మా వైపు ఉన్నారు. పార్టీలు ఒకవైపు, ప్రజలు మా వైపు. కాబట్టి నిశ్చితంగా బీజేపీ మేము అధికారంలోకి వస్తామంటే నమ్మకం మాకుంది. నిజంగానే ఒకవేళ అంగొస్తే బీజేపీ ఎవరితో జత కట్టబోతుంది? ఒకవేళ అవకాశం ఉంటే బీజేపీ ఒంటరిగానే పోతాం. తెలంగాణలో ఒంటరిగానే అధికారంలోకి వస్తాం. వాళ్ళు భ్రమపడుతున్నారు. తెలంగాణ ప్రజలు చాలా తెలివైన వాళ్ళు. కేసీఆర్ ఓడించాలనుకున్నప్పుడు గెలిపించాల్సిన పార్టీ ఏదో వాళ్ళకి తెలుసు. కాబట్టి కాంగ్రెస్ పార్టీకి ఓటేస్తే మురికిలో వేసినట్టే గతంలో నిరూపితమైంది. 18 మంది ఎమ్మెల్యేలను గెలిపిస్తే 12 మంది గులాబీ కండవ కప్పుకొని తెలంగాణ ప్రజలు వంచిన, మోసం చేసిన పార్టీ కాంగ్రెస్ పార్టీ. కాబట్టి వాళ్ళ పాపం రేవంత్ రెడ్డి కాలుకు బల్పం కట్టుకొని కాంగ్రెస్ పార్టీని విస్తరింపజేయాలని, శ్రేణుల్లో నమ్మకం కల్పించాలి ఎన్ని ప్రయత్నాలు చేసినా నిర్ణయం జరిగేది ఢిల్లీలో. లోపాయికారిగా ఈ పార్టీకే కాంగ్రెస్ టీఆర్ఎస్కు ఒప్పందం అయిపోయింది. కాబట్టి ఆ అజెండాతోనే మొన్న పార్లమెంటు, అసెంబ్లీలో కూడా ఆవిష్కృతమైంది. మరి రేపు రేవంత్ రెడ్డి ఎన్ని రకాల ప్రయత్నాలు చేసినా ఈ రెండు పార్టీలు కలవడం ఖాయం. ఇది ఎన్ని ప్రయత్నాలు చేసినా ముందు నుంచే అటు కాంగ్రెస్ బీఆర్ఎస్ ఒకటే, అటు అసెంబ్లీలో కానివ్వండి, ఇటు పార్లమెంట్లో కానివ్వండి ఒకటే నినాదంతో ముందుకెళ్తున్నా. మరోపక్క రేవంత్ రెడ్డి ఎన్ని పాదయాత్రలు చేస్తున్నా ఏకగ్రీవంగా కూడా ప్రజలు మిషన్ 9తో పనిచేస్తూ కూడా బీజేపీ ఖచ్చితంగా కూడా బీజేపీ అధికారంలోకి వస్తుందని లక్ష్మణ్ ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. కెమెరామ్యాన్ భవానీ శంకర్తో శ్రీధర్, ప్రైమ్.